నవత టీవీకి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తాజాగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆదేశాల మేరకు కిర్లంపూడి మండల జనసైనికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇటీవల భుజాల నొప్పికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని, మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఇందులో భాగంగా కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో వెలసిన శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు చేసి పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంధం ప్రభాకర్, నూకల సాయికుమార్, నాగబోయిన శివ, బొండా నందబాబు, బొండా రమణ, చిట్టిపోయిన రాంబాబు, చిక్కాల కలికిరి భగవాన్, వడ్డాది వీరబాబుతో పాటు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. సలహా సాదరేంద్రాయ సాదరత్రాయ వాజవేంద్రాయ अन्ना हनुमान्नं दासाञ्जनेयस्वामिदेवताभ्यां नमः स्थापयामि दशरथरामधोताय भक्तः वायवत्राय नमः समर्पयामि हनुमान्देवताभ्यां नमः पुष्पार्घ्यं समर्पयामि. నమస్కారం. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ దాసాంజనేయ స్వామి గారి ఆలయంలో మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య భుజాల నొప్పితో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో తిరగాలని, భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకి సేవ చేసే విధంగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కిర్లంపూడి గ్రామ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అభిషేకాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి గ్రామంలో ఉన్న జనసైనికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జై జనసేన, జై జనసేన.